రెండు రోజుల క్రితమే మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. అట్లాగే ఏపీ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది. చివరికి మన ప్రభుత్వం విడుదల చేయట్లేదనే ఒక ఆందోళన ఉన్న నేపథ్యంలో, రైతులందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో విడతల వారీగా పడున్నాయి అనేది ఈ వార్త. దాన్ని చూద్దాం. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్లు, తొలి దఫా 3,590 కోట్లు నర్మేటలో విడుదల చేయనున్న సీఎం. ఎకరానికి 6,000 చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మంది 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్లు జమ అవుతాయి. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశారనేది వార్త. మరి నెల మొత్తం ఉన్న 9,000 కోట్లను నెల మొత్తం 3 విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఫస్ట్ 3,590 కోట్లు, అట్లాగే తర్వాత 2,650 కోట్లు, ఆ తర్వాత 2,760 కోట్లు అనేది 3 విడతల్లో నిధులు విడుదల చేయబోతున్నట్లు చెప్తా ఉన్నారు. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అనేది సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో నర్మేటలో ఏర్పాటు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాని నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అది ప్రాసెసింగ్ నడుస్తూ ఉంది. ఆయిల్ పామ్ గెలలు అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. సో ఆ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రారంభించేందుకు సీఎం ఈ నెల 22న అక్కడికి వెళ్ళబోతా ఉన్నారు. అదే వేదిక నుంచి రైతులకు రైతు భరోసా నిధులు 1 ఎకరం ఉన్న రైతులందరికీ అదే రోజు 22వ తేదీ రోజే 1 ఎకరం ఉన్న రైతులకు వాళ్ళ అకౌంట్లో 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా సాయం, పంట పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రోహిత్ రెడ్డి